మరొక బిగ్ అప్డేట్ కాళేశ్వరం కేసు విచారణకి సిబిఐకి లైన్ క్లియర్ అయిపోయింది. జీవో 51 లో సడలింపులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం కేసుకు మాత్రమే సిబిఐకి అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ అవకతవకలపై సిబిఐ చేసే విచారణకు పూర్తిగా సహకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సిబిఐకి రాష్ట్రంలో ఎంట్రీ లేకుండా 2022 ఆగస్టు 30 నాడు ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని సడలించారు. ఇప్పుడు సిబిఐకి లైన్ క్లియర్ అయింది. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తో మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఇప్పుడు సిబిఐకి లైన్ క్లియర్ అయినట్టేనా? సిబిఐ ఒకసారి ఎంటర్ అయితే ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది ప్రొసీడింగ్స్? బికాస్ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ని కూడా బేస్ చేసుకుంటుందా? హైకోర్టు లేటెస్ట్ గా ఇచ్చిన తీర్పును బట్టి ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకోవద్దు అంటున్నారు, లేదా కొత్తగా మొదలు పెడుతుందా సిబిఐ ఇన్వెస్టిగేషన్? జనరల్గా సిబిఐకి ఈ కేసులో కాళేశ్వరంకి సంబంధించి అసెంబ్లీ తీర్మానం ఏదైతే జరిగిందో దాన్ని బేస్ చేసుకుని రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా కేంద్ర హోంశాఖకి సిబిఐకి లేఖ రాశారు. దాంట్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. తెలంగాణలో 2002 ఆగస్టులో ఏదైతే అప్పటి ప్రభుత్వం సిబిఐ రాకని అడ్డుకుంటూ నోటిఫై చేస్తుందో ఆ జీవోని సడలిస్తూ కొత్త జీవోని ఇస్తే జీవో నెంబర్ 104 ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన కేసుని కేవలం ఈ ఒక్క కేసుకు మాత్రమే సిబిఐకి ఎంట్రీకి నోటిఫై చేసింది. సెక్షన్ 6 క్లాస్ 2 కింద ఢిల్లీ పోలీస్ అమెండ్మెంట్ యాక్ట్ కింద సిబిఐ తెలంగాణలో వచ్చి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలన్న విజ్ఞప్తిని ఒక జీవో ద్వారా జీవో నెంబర్ 104 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకి లెటర్ రాసింది. దాంతోపాటుగా కేంద్ర హోంశాఖ సిబిఐకి పంపించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందించిన లేఖ అందినట్టుగా కూడా సిబిఐ అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చింది. అయితే ఫర్దర్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుందానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూడవచ్చు. ఇది సిబిఐ ఎఫ్ఐఆర్ ఈ రకంగా ఉంటుంది. దీంట్లో సిబిఐ దాదాపుగా ఈ కేసు కూడా తెలంగాణకు సంబంధించిన కేసే. గట్టు వామన్రావు, ఇదే కాళేశ్వరం ఏరియా మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన గట్టు వామన్రావు కేసులో గత నెల ఆగస్టు 12వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా 25వ తేదీన చూడొచ్చు సిబిఐ ఎఫ్ఐఆర్ చేస్తే ఈ రకంగా ఉంటుంది. సిబిఐఆర్ ఇది వామన్రావుకి సంబంధించిన కేసు. దీంట్లో 25వ తేదీన కేసు ఎఫ్ఐఆర్ చేశారు. సో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆర్డర్ వామన్రావు కేసులో ఇచ్చింది 12/8/2025. సో దాదాపుగా ఆగస్టు 12వ తేదీన కేసుకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు వామన్రావు కేసును సిబిఐకి ఇస్తే 25వ తేదీన చూడొచ్చు డేట్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఢిల్లీలో రిజిస్టర్ అయిన కేసు ఇది. సో 25వ తేదీన దాదాపు 12 రోజుల సమయం తీసుకుంది. దీనికి సంబంధించి డైరెక్ట్ ఎఫ్ఐఆర్ ఎక్కడ చేయలేదు. పాత ఎఫ్ఐఆర్ వామన్రావుకు సంబంధించిన 2026లో రామగిరిలో జరిగినటువంటి ఎఫ్ఐఆర్ కాపీని, దాంతోపాటుగా గట్టు వామన్రావు తండ్రి రాసినటువంటి కిషన్ సింగ్ రాసిన లేఖని, ఇవన్నిటిని బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. సేమ్ కేసులో కాళేశ్వరంలో కూడా ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో ఏదైతే జస్టిస్ పీసీ కమిషన్ ఘోష్ రిపోర్ట్ ఏదైతే దాన్ని ప్రామాణికంగా చర్యలు తీసుకోవద్దని చెప్పిందో అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ఎన్డీఏసీ రిపోర్ట్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తాం, అన్ని డాక్యుమెంట్లు ఇస్తామని కూడా చెప్పింది. కాబట్టి సో సిబిఐ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసే అవకాశమే కనిపిస్తుంది. ఒక వారం నుంచి 10 రోజుల్లో ప్రాథమిక దర్యాప్తు పూర్తయిన తర్వాత సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. సిబిఐ డైరెక్ట్గా కూడా పోలీస్ ఎఫ్ఐఆర్ లాగా ఎప్పుడు కూడా చేయదు. ప్రిలిమినరీ ఎంక్వైరీ పూర్తవ్వాలి. ఆ ప్రిలిమినరీ ఎంక్వైరీకి కావాల్సినటువంటి డేటా అంతా కూడా అది ఎన్డీఏసీ రిపోర్ట్ కావచ్చు, పీసీ ఘోష్ రిపోర్ట్ కావచ్చు, లేదంటే విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరున్న కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు, దాంట్లో జరిగిన అవినీతి, దాదాపుగా డిజైనింగ్ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన డిజైనింగ్ కావచ్చు, దాని కన్స్ట్రక్షన్ కావచ్చు, దానికి సంబంధించిన నాణ్యత, ఇవన్నింటినీ కూడా పెద్ద ఎత్తున అసెంబ్లీలోనే తీర్మానం చేసి అనేక రిపోర్ట్స్ని సిబిఐకి ఇస్తున్నారు. కాబట్టి సో సిబిఐ వీటన్నింటినీ బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రిలిమినరీ ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సిబిఐ కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కాకపోయినా ఒక వారం నుంచి 10 రోజుల వ్యవధిలో సిబిఐ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన దానిపైన ఇన్వెస్టిగేషన్ ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది ఈరోజు కేవలం పీసీ ఘోష్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని చెప్పింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రాసిన జీవోలో మాత్రం ఎన్డీఏసీ రిపోర్టు, విజిలెన్స్ రిపోర్ట్తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అన్ని ఆధారాలు డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పింది. కాబట్టి వాటి ఆధారంగా సిబిఐ దర్యాప్తు కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది.